రూపాయలు బెస్ట్ మొబైల్ ఇదేనా? Acer Indica Technologies తో కలిసి సూపర్ ZX అనే మొబైల్ అయితే రిలీజ్ అయితే చేసింది. ఇది అమెజాన్ లో అవైలబుల్ గా అయితే ఉండబోతుంది. మరి ఈ యొక్క మొబైల్ ని మనం ఈ రోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ యొక్క మొబైల్ మనకు సోనీ కెమెరాస్ అయితే ఇంక్లూడ్ అయితే చేసేసారు అండ్ 120Hz డిస్ప్లే అయితే ఉంది. ఇంకా బిగ్గర్ బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ ని కూడా అయితే దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారు. అన్ని డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ 10,000 రూపాయలు ఎవరైనా మొబైల్ చూస్తున్నట్టయితే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అయ్యే మొబైల్ కాదా అవునా ఈ రోజు వీడియోలో మీకు అయితే తెలిసిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడకండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బాక్స్ మీద కంటెంట్ చెక్ చేస్తే Acer బ్రాండింగ్ కనబడుతుంది, అలాగే 5G బ్రాండింగ్ లో కనబడుతుంది. ఒకసారి చెక్ చేస్తే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ చెక్ చేసినట్లయితే మనకు సార్ వాల్యూ కూడా కంట్రోల్ అయితే ఉందని ఇక్కడ ఈజీగా అయితే అర్థం అవుతుంది. ఈ యొక్క మొబైల్ ఓపెన్ చేయగానే మనకు ఒక క్లియర్ కేస్ అనేది ఇచ్చారనమాట. ఈ కేస్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను మొబైల్ కూడా అయితే వేసాను, మొబైల్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. సో మీకు ఒక ప్రొటెక్ట్ కేస్ లాగా కొన్ని రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 33 వాట్స్ కలిగిన అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం అండ్ Type-C to Type-C కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది బ్రేడెడ్ కేబుల్, చాలా ప్రీమియం లుక్ తో అయితే కనబడుతుంది. Acer ఏది మిస్ అయితే చేయలేదు, బాక్స్ లోనే అన్ని అయితే ప్రొవైడ్ అయితే చేసింది సిమ్ ఎజెక్టర్ టూల్ తో సహా. మొబైల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది జస్ట్ 8.6 mm థిక్నెస్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మ్యాటి ఫినిషింగ్ తోటి రావడం వల్ల మనకు చెమటకు అంటే వేళ్లకు చెమట పట్టినా కూడా ఫింగర్స్ ని అట్రాక్ట్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ 3 కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్ కూడా మీకు ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ Acer బ్రాండింగ్ లోగో కూడా అయితే కనపడుతుంది. మీకు ఒక ప్రీమియం లుక్ అయితే కనపడుతుంది డిజైన్ విషయంలో. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలంటే ఇది మనకు Full HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ తోటి అయితే రావడం జరుగుతుంది. నేను దీంట్లో కొన్ని వీడియోస్ అయితే చూసాను. ఆ వీడియోస్ మాత్రం ఎక్సలెంట్ గా పాపప్ కలర్స్ తో అయితే వస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ నుంచి కూడా నేను వీడియో చూసినప్పుడు కూడా బటర్ స్మూత్ తోటి అయితే మనకు ప్లే అయితే అవుతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నెట్ఫ్లిక్స్ నుంచి వీడియో చూసినప్పుడు. ఈ యొక్క మనకు ఇండోర్ లే కాకుండా అవుట్డోర్ లో కూడా నేనైతే కొన్ని చెక్ చేశాను. నాకు అక్కడ విజిబుల్ లెవెల్స్ కూడా ఈ యొక్క మొబైల్ లో బ్రైట్నెస్ అనేది చాలా బాగా అయితే ఉందని అయితే చెప్పొచ్చు. మంచి అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూయల్ స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు. మనకు 200 వరకు వాల్యూమ్ అయితే పెంచుకోవచ్చు. నేను కొన్ని ప్లే అయితే చేశాను, ఒకసారి అయితే వినేసేయండి. ఇంకోటి ఈ మొబైల్ మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకురాకుండా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి అయితే వస్తుంది. మంచి అక్యురేట్ గా వర్క్ అవుతుంది, చాలా ఫాస్ట్ గానే అన్లాక్ అయితే అవుతుంది. 3 కెమెరాస్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ సెటప్ మీరు చూస్తున్నారు కదా. ఆ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ లో మనకు ఒకటి 64 మెగాపిక్సెల్ AA కెమెరా అయితే ఇచ్చారు సోనీ వాళ్ళది. ఇంకోటి మైక్రో లెన్స్ అయితే ఇచ్చారు. మరొకటి సర్కిట్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. సో 64 మెగాపిక్సెల్ కెమెరా తోటి నేను కొన్ని ఫోటోస్ అయితే తీసాను, ఎక్సలెంట్ గా కనబడుతున్నాయి. అలాగే మీరు HDR ఆన్ చేసుకొని ఫోటో తీసుకోవచ్చు, అలాగే HDR ఆఫ్ చేసుకొని ఫోటో తీసుకోవచ్చు. అదే కాకుండా AA అని కూడా సపరేట్ గా మనకు ఒక బటన్ అయితే ఇచ్చారు. సో దాన్ని ఆన్ చేసుకోవచ్చు. నేను ఆన్ చేసి ఆఫ్ చేసి ఇక్కడ మీకు కొన్ని ఫోటోస్ అయితే పెడుతున్నాను, చూడొచ్చు. మంచి క్లారిటీ అయితే ఉంది. ఎలాంటి నాయిస్ గానీ నేను ఈవినింగ్ పూట దిగినా కూడా ఎలాంటి నాయిస్ అనేది రావట్లేదు. మంచి క్లారిటీ తోటి డీటెయిల్స్ తోటి అయితే ఫోటోస్ అయితే వస్తున్నాయి. కొన్ని సీనరీ ఫోటోస్ కూడా అయితే మీరైతే చూడొచ్చు. మనకు 1x 2x లో కూడా ఫోటోస్ అయితే దిగొచ్చు అనమాట. 64 మెగాపిక్సెల్ కెమెరా చాలా మంచిగా వర్క్ అయితే అవుతుందని చెప్పొచ్చు. డీటెయిల్స్ కూడా మంచిగా అయితే వస్తున్నాయి. మైక్రో లెన్స్ కొన్ని షార్ట్స్ కూడా అయితే తీసేసాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మొబైల్ లో మనం 2K వరకు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అది కూడా 60 ఫ్రేమ్ పర్ సెకండ్ లో, 1080p లో కూడా 60 ఫ్రేమ్ పర్ సెకండ్ లో అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. నేను కొన్ని వీడియో శాంపిల్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను, మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు మీరు 1080p లో ఫ్రంట్ కెమెరా నుంచి అయితే ఆ వీడియో అయితే చూస్తున్నారు. ఎలా ఉంది చెప్పండి. లైటింగ్ లేదు చాలా, అసలు ఓన్లీ మనకు అవుట్డోర్ నుంచి వచ్చే లైటింగ్ తప్పించి నేను ఇంట్లో ఒక్క లైట్ కూడా అయితే వేయలేదు. అండ్ ఎలా ఉంది క్వాలిటీ మాత్రం నాకైతే బాగానే అనిపిస్తుంది. అండ్ రికార్డ్ అయ్యేది కూడా 1080pలో హై క్వాలిటీలోనే ఇచ్చారు. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా. అండ్ వాయిస్ కూడా మీరు జడ్జ్ అయితే చేయొచ్చు. అండ్ అదే విధంగా నేను ముందుకు నడుస్తున్నాను కాబట్టి అండ్ వీడియో స్టెబిలిటీ కూడా చెక్ చేయొచ్చు ఎలా ఉందో. సో గైస్ ఇప్పుడు మనం 2K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాం. అండ్ ఇదే ఫైనల్ అనమాట. 4K అయితే సపోర్ట్ అయితే చేయదు, 2K వరకు మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. అఫ్ కోర్స్ మరి 10,000 రూపీస్ లో 4K ఇవ్వాలంటే కొంచెం కష్టమే. ఇప్పుడు మనకు 2K లో క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి అయితే చూడండి. అండ్ అదేవిధంగా లైట్ అనేది ఇక్కడ మొత్తం చేంజ్ అయితే అవుతుంటుంది. ఎక్కడ నేను ఒక లైట్ అయితే వేయలేదు, కాకపోతే ఇక్కడ ఒక బ్యాక్ సైడ్ ఉన్న లైట్ మాత్రం ఒక్కటైతే వెలుగుతూ ఉంది. ఈ యొక్క హాల్లో ఎక్కడ లైట్ అయితే లేదు. సో మీరు ఇప్పుడు ఎలా ఉంది ఎక్స్పోజర్, ఎలా అడ్జస్ట్ అవుతుంది, మనకు ఫేస్ మీద ఎట్లా ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా, అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా చూడొచ్చు. అండ్ అదేవిధంగా నేను కొంచెం మూవ్ అవుతున్నాను. ఆ మూవ్ అవడం వల్ల కూడా కెమెరా యొక్క స్టెబిలిటీ ఎలా ఉంది అనే దాని గురించి అయితే మీరైతే జడ్జ్ అయితే చేయొచ్చు. అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్కిన్ టోన్ కలర్స్ ఎలా ఉన్నాయి, అవి కూడా మీకు ఈజీగా అయితే కనబడుతున్నాయి అనమాట.
సో ఇక్కడ అయితే ఒక్క లైట్ అయితే లేదు, అండ్ అక్కడి నుంచి వచ్చే ఒక చిన్న లైట్ మనకి ఇక్కడ దాకా ఫోకస్ అయితే అవుతుంది. దానివల్ల ఎంత క్లారిటీ అయితే వస్తుందో ఇప్పుడు మీరైతే అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఏదైతే ఇంటర్నల్ మైక్ నుంచి మాత్రమే ఈ యొక్క మొబైల్లో అయితే రికార్డ్ అయితే అవుతుంది. సో దాన్ని బట్టి మీరైతే జడ్జ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని మీరు మంచి ఫొటోస్ కూడా అయితే తీసుకోవచ్చు. డీటెయిల్స్ కూడా బాగా అయితే వస్తున్నాయి. లో కండిషన్ లైట్స్ లో తప్పించి మిగతా అన్ని కండిషన్ లో కూడా మంచి ఫొటోస్ అనేవి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వస్తున్నాయి. ఎక్సలెంట్ గా వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక నాకు తెలిసి ఇంకా రాను వీళ్ళు కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తుంటారు కాబట్టి ఎక్సలెంట్ గా వర్క్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది ఈ యొక్క మొబైల్లో. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 వాయిస్ తోటి అయితే వస్తుంది. ఎలాంటి బ్లోడ్వేర్ అయితే లేదు, చాలా సూపర్ అనమాట. బ్లోడ్వేర్ లేకుండా థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా ఎక్సలెంట్ గా యూఐ అయితే ఉన్నది. ఎలాంటి హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే లేవు. చాలా ఫ్లూయిడ్ గా అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట. సో మీరు ఏమైనా అప్లికేషన్ కావాలనుకుంటే మనకు ఉన్నది ప్లే స్టోర్, అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఎందుకంటే ఎక్కువగా థర్డ్ పార్టీ అప్లికేషన్స్, యాడ్స్ ఇలాంటి ఇవ్వడం వల్ల మొబైల్ అనేది హ్యాంగ్ అయితే అవుతూ ఉంటది. సో కాకపోతే వీళ్ళు ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ లేకుండా, ఎలాంటి యాడ్స్ లేకుండా మనకి ఒక మొబైల్ లో అయితే క్లీన్ యూఐ తోటి అయితే వస్తుంది. అండ్ నేను యూజ్ చేసే ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి 8GB ర్యామ్ తోటి 128GB స్టోరేజ్ కలిగిన ఈ యొక్క మొబైల్ అనమాట. సో ఇది మనకు అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి అండర్ 10,000 రూపీస్ లోనే వస్తుంది ఈ యొక్క మొబైల్. మొబైల్ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ యొక్క సెగ్మెంట్ లో అండర్ 10,000 రూపీస్ లో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది 2.0 GHz క్లాకింగ్ స్పీడ్ తోటి అయితే దీంట్లో అయితే ఇచ్చారనమాట. ఇది 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ లో నేను కొన్ని గేమ్స్ కూడా అయితే ఆడాను, మంచిగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. లాగ్ ఇష్యూ అయితే లేదు. అలాగే ఈ యొక్క మొబైల్ నుంచి కూడా నేను కొన్ని 20కి పైగా వెబ్ బ్రౌజర్స్ అయితే చెక్ చేశాను. సో మంచిగానే వర్క్ అయితే అవుతుంది, హ్యాంగ్ అయితే లేదు ఈ యొక్క ప్రాసెసర్ నుంచి. ఇంకా ఇది 8GB ర్యామ్ తోటి అయితే వస్తుంది కదా, మీరు వర్చువల్ కూడా 8GB ర్యామ్ ని మీరు ఎనేబుల్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో బ్యాటరీ 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఏసర్ చెప్తుంది ఏంటంటే మీకు ఖచ్చితంగా 1.5 days అయితే వస్తుంది అన్నారు. బట్ నేను లైట్ యూసేజ్ లో నాకు 2 days అయితే వచ్చింది. ఇంకోటి ఏంటో చెప్పనా, దీంట్లో మనకు 33 watts కలిగిన ఫాస్ట్ చార్జర్ అడాప్టర్ ఇస్తున్నారు. Type-C to Type-C కేబుల్ అయితే ఇస్తున్నారు. బ్రేడెడ్ కేబుల్ బాగుంది, మంచి క్వాలిటీ తోటి అయితే ఉందన్నమాట. మనకు ఈ బాక్స్ లోనే రావడం అదొకటి మంచి విశేషం. తక్కువ బడ్జెట్ లో కూడా వాళ్ళు మిస్ అయితే చేయట్లేదు. సో ఇది మనకు 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి దీని నుంచి మనం కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెడితే మీకు 30 minutes లోనే మీకు 50% వరకు ఛార్జ్ అయితే అవుతుంది. ఇక బ్యాటరీ టెన్షన్స్ కూడా లేవు, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లేదు అని అయితే భయపడొద్దు. తక్కువ బడ్జెట్ లో కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. ఈ మొబైల్ గురించి నా ఫైనల్ వర్డిక్ ఏంటంటే 10,000 రూపాయల్లో అయితే వస్తుంది కాబట్టి ఒక మొబైల్ మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇంకా 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్, సోనీ కెమెరాస్ అయితే ఇచ్చారు. బ్యాటరీ కెపాసిటీ చాలా బాగా అయితే ఉంది. మనం కొద్దిసేపు గేమింగ్ కూడా అయితే ఆడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. 10,000 రూపాయల్లో ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఏసర్ వాళ్ళు ఈ యొక్క నార్మల్ సిరీసే కాకుండా ప్రో సిరీస్ కూడా అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. ఏసర్ సూపర్ ZX Pro అనే నేమ్ తోటి అతి త్వరలో వస్తుంది. సో దాని గురించి కూడా మనం మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉండండి. మరి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను. మనకి 26 నుంచి సేల్స్ అనేది రన్ అయితే అవుతుంటది. సో మీలో ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ యూజ్ చేసి బై అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందుంటా. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.